పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కేంద్రానికి సంబంధించి భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే ఉన్న మార్చిరీ వద్ద ఉన్నాం. అయితే ఈ మార్చిరీ కూడా శ్మశానానికంటే అధ్వానంగా ఉందని చెప్పాలి. మొదటగా మనం ఆ విషయం పక్కన పెడితే మొదటగా ఇక్కడ ఏదైతే బ్యానర్ ఉందో ఈ బ్యానర్ను చూసుకోవచ్చు. శవ పరీక్షల నిమిత్తం ఆసుపత్రి సిబ్బందికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, రుసుము తీసుకున్న వారిపై తగు చర్యలు తీసుకోబడును తెలియపరుస్తున్నామని ఒక బ్యానర్ కూడా ఉంది. ఇది కూడా సక్రమమైన పద్ధతిలో లేదు. అయితే మొదటగా ఇక్కడ ఎంటర్ అయిన ఎవరైతే బాడీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళు ఎంటర్ అయితే చాలు, డబ్బులదే రాజ్యం ఇక్కడ. కనీసం ఎక్కడ కూడా మొదటగా మనం చూసుకోవచ్చు, ఇది మార్చిరీకి సంబంధించిన బిల్డింగ్. ఇది బిల్డింగ్ ఎంత అధ్వానంగా ఉందంటే కనీసం శ్మశానం వద్దకు వెళ్ళినా సరే ఆ శ్మశానం కూడా చాలా కొంచెం దీనికన్నా కొంచెం బాగుగా కనిపిస్తుంది, ఎందుకంటే అంత అధ్వానంగా ఉంది. మార్చురీ రూమ్ అయినప్పటికీ కూడా పైన పిచ్చి మొక్కలు, కనీసం ఈ పిచ్చి మొక్కలు కూడా తీయలేని పరిస్థితి. అంతేకాకుండా ఈ మార్చురీ ఎంటర్ అయిన వెంటనే కింద ఈ మార్చురీకి ఉపయోగించే గ్లౌజులు ఇతరత్ర పరికరాలు ఎలా పడితే అలా పడేసిన పరిస్థితి. మార్చురీ అయిన తర్వాత గ్లౌజుల్ని సాధారణంగా ఎక్కడైనా సరే మార్చురీ వద్ద దహనం చేయాలి. అది ఇక్కడ చేస్తారా లేకపోతే డంపింగ్ యార్డ్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. అయినప్పటికీ ఈ చుట్టుప్రక్కల ఈ ప్రాంతం అంతా కూడా మార్చురీ పక్కనే మొత్తం ఆ బాడీతో వచ్చే కొన్ని దుప్పట్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లా చెదారుగా పాడేశారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించి ఆ చెత్తను తీసి కనీసం దాన్ని దహనం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అసలు చేయలేని పరిస్థితి. అయితే ఇక్కడ మొదటగా ప్రమాదవశాత్తు ఇతరత్ర ప్రమాదాల దృష్ట్యా ఒక బాడీని ఇక్కడ తీసుకొస్తారు. అయితే చివరిగా ఆ బాడీని తీసుకొచ్చే సమయంలో కూడా కనీసం చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీకి ఎక్కడా కూడా గౌరవం అనేది ఇవ్వరని చెప్పాలి. అంటే ఇక్కడ ఒక అన్క్వాలిఫైడ్ ఒక లేడీ ఈ పోస్ట్ మార్టం చేస్తున్నారనేది పక్కా సమాచారం అయితే ఉంది. తనకి సహాయంగా ఒక ప్రైవేట్ అంబులెన్స్కి సంబంధించిన డ్రైవర్ ఆమెకు హెల్ప్ చేస్తున్నారంటూ కూడా పెద్ద టాక్ అయితే వినిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ బాడీలు వచ్చే క్రమంలో ఫ్రేజర్లు అనేవి అవసరం. దీని ఆసుపత్రికి సంబంధించిన ఒక ఫ్రేజర్ ఉంటుంది, అది పని చేయట్లేదని వాళ్ళే చెప్తారు. ఒక ప్రైవేట్కి సంబంధించిన ఫ్రేజర్ను వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే ఇక్కడ ఫ్రేజర్లో పెడతారు. ఇక ఈ బాడీకి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వారు చేసేది ఏమీ లేక వీళ్ళు చెప్పిందే ఇంకా, ఎందుకంటే ఆ సమయంలో ఏం చేయాలో తెలియదు కాబట్టి ఇక్కడ సిబ్బంది చెప్పిందే కరెక్ట్ అన్న విధంగా వీరు ప్రవర్తిస్తుంటారు. మొత్తం కూడా చాలా ఒకటి కాదు అనేక రకాలైన ఇబ్బందులు అనేవి ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మామూళ్ళు అనేవి పెద్ద ఎత్తున ఇక్కడ తీసుకుంటున్నారు అనేది పక్కా సమాచారం. అంతేకాకుండా ఎలక్ట్రికల్ బోర్డుకి సంబంధించి కనీసం దానికి రక్షణ ఉండదు ఎక్కడా కూడా. అంటే శవ పరీక్ష చేసే గది అనేది అదే రీతిలో ఉండాలా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే జిల్లాలో చాలా వరకు కూడా ఇటు పాలకొల్లు కావచ్చు, తణుకు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఈ మార్చురీలు అనేవి కొంచెం బాగానే ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం ఈ భీమవరంలో మార్చురీ ఎందుకు ఈ విధంగా ఉందనేది మనం చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా నీట్నెస్ అనేది ఉండదు, అధ్వానం, చాలా ఏదో పాడుబడిన బంగ్లా ఎలా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ఉంటుందని చెప్పాలి. అయితే జిల్లా కేంద్రంలో ఈ విధంగా ఉండడం చాలా దురదృష్టకరమైన చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ మార్చురీకి సంబంధించి సరైన వసతులు కల్పిస్తారా లేకపోతే ఇదే విధంగా, అంటే పక్కనే ఆసుపత్రి మనం చూసుకోవచ్చు, ఆసుపత్రి జిల్లా ఏదైతే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఉందో పక్కనే ఆసుపత్రి, పక్కనే మార్చురీ. ఈ మార్చురీకి సంబంధించిన ఇదంతా గ్లౌజెస్ కావచ్చు ఇతరత్ర పరికరాలన్నీ కూడా చల్లాచెదురుగా పాడేశారు. కనీసం పరిశుభ్రత అనేది లేదు, పక్కనే కూడా ఆసుపత్రి, రోగులు కూడా వస్తుంటారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేకపోతే ఇదే పందాన్ని కొనసాగిస్తారా అనేది చూడాలి. మొదటగా ప్రధానంగా ఇక్కడ శానిటేషన్ అనేది సరిగ్గా లేదు. బాడీని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇస్తేనే పని జరుగుతుంది. అంతేకాకుండా ఈ మార్చురీకి సంబంధించిన పరిసర ప్రాంతం అంతా కూడా శ్మశానాన్ని తలపిస్తుంది. కనీసం మార్చురీ పైన పిచ్చి మొక్కలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని చెప్పాలి. అధికారులు ఏ విధంగా స్పందిస్తారు దీనిపై, కనీసం దీనికి సంబంధించి సరైన చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇదే విధంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి
మార్చిరీ అంటే శ్మశానాన్ని తలపిస్తుందనే రీతిలోనే ఉంటుంది అని వారే చెప్తారా, లేకపోతే దీనికి సరైన వసతులు కల్పించి కాస్త దీన్ని పరిశుభ్రంగా ఉంచి మార్చురీ గదికి సంబంధించి అన్ని సక్రమంగా ఉండేటట్టు చూసి ఇక్కడ మామూలు మొత్తం నుంచి బయటపడే విధంగా సిబ్బందికి వారు ఏమన్నా కండిషన్లు ఏమన్నా పెడతారనేది అయితే వేచి చూడాలి. ఏదేమన్నప్పటికీ కూడా ఈ మార్చురీకి సంబంధించిన గది ఈ ప్రాంతం అంతా కూడా శ్మశానాన్ని తలపిస్తుంది. వాడేసిన గ్లౌజులతో పాటు ఇతరత్ర పరికరాలను కూడా చల్లా చెదురుగా పడి ఉన్నాయి. అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.